హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్ మామూలుగా కాకుండా ఇలా డబుల్ ఎగ్తో చేయాలండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ ఈ సీక్రెట్తో చేస్తే మాత్రం చల్లారిన తర్వాత కూడా టేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి మీదే కాదండి, చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అదిరిపోద్దండి. ఆ టైప్లో ఈ రెసిపీని చేయబడింది. కాకపోతే ఏంటంటే దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒకసారి చూసేద్దాం. దాని గురించి నేను ఇంట్లో వండిన రైసే తీసుకున్నానండి. ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కాస్త సాల్టు, ఒక టేబుల్ స్పూను కారం పొడి వేసానండి. ఆ తర్వాత ధనియాల పొడి చిటికెడు వేసి, గరం మసాలా చిటికెడు వేసా. ఆ తర్వాత మిరియాల పొడి అండి కొద్దిగా అలా వేసేసుకునేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిపేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు వాడుతున్నది ఏంటంటే పంట బియ్యం అండి. మామూలుగా స్ట్రీమ్ రైస్ కాదు. స్ట్రీమ్ రైస్ ఏంటంటే కొంచెం పొళ్ళుగా అలా వస్తుంది. కాకపోతే నేను చేసింది ఏంటంటే పంట బియ్యం. ఇది కొంచెం ఏంటంటే మామూలుగా ఉండలుగా అతుక్కొని అట్లా ఉంటుందండి. ఓకేనా. అంటే ఇది ఎక్కువ పాలిష్ పట్టింది కాదు కాబట్టి కొంచెం ఆ టైప్లో వస్తుంది. కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆ రైస్తోనే మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో మొత్తానికి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన పచ్చిమిరపకాయలండి 2 లేదా 3 చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకునేసి, అంటే మరీ ఫ్రై చేయకూడదండి, కొంచెం ఒక మాదిరిగా చేసుకొని ఇప్పుడు కోడిగుడ్లని కొట్టి అందులో పోసుకోవాలి. నేనైతే ఒక 2 కోడిగుడ్లు కొట్టి అందులో పోసా. కాకపోతే ఏంటంటే పెంకులు పడకుండా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామందికి అంటే ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే కోడిగుడ్డు అలా కొట్టంగానే 2 ఒక్కలుగా వస్తుంది. వేస్తే సింపుల్గా పెంకు అన్నది పడకుండా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. వేసి అది కూడా పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు కాస్త ఇంగు పొడి కూడా వేసేసుకుందాం. దీంతోనే వాసన ఎలా వస్తుందంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే అంత దూరం వస్తుందండి. అంత మంచి వాసన రావటానికి కారణం ఏంటంటే ఆ చిటికెడు ఇంగు పొడి. ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత ఇప్పుడు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కోడిగుడ్డు అన్నది నీసు వాసన రాకుండా మంచి మధురమైన వాసన వచ్చే విధంగా దీన్ని మనం కొంచెం మంట హైలో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఆ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా. ఆ రైస్ మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఫ్రైడ్ రైస్ చేయడంలో ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. కానీ నేను ఒక్కొక్క స్టెప్గా ఒక్కొక్క విధంగా మీకు చూపిస్తూ వస్తాను. ఓకేనా. అంటే ఇంతకుముందు ఒకసారి ఒక టైప్లో చేస్తున్నాను, ఇది మరొక టైప్లో, అలా ఎన్నో విధాలుగా మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూసి టేస్టీగా చేసుకొని తినండి. ఓకేనా. ఇప్పుడు మీదకించి కాస్తలా సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. అంటే నేను ఒక పార్సల్ మందం చేశానండి. 1 ప్లేట్ మందం అంటే ఒక 2 తినచ్చు. ఓకేనా. అంత మందం రైస్ తీసుకునేసి ఈ డబుల్ ఎగ్ వేసి చేస్తున్నాను. ఇంకా మీరు ఒక 2 ఎగ్గులు ఎక్స్ట్రా కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా రుచి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కోడిగుడ్డు ఇలాంటి దాంట్లో వేసుకొని తినాలంటే ఎవరికైనా చాలా ఇష్టం అండి. అందుకోసం అనేసి ఇప్పుడు కొద్దిగంత పుదీనా వేసుకోవాలి. అది కొంచెం వాసన గురించి అండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. అది వేసిన తర్వాత ఇప్పుడు కాస్త కలిపేసుకునేసి ఇప్పుడు కొత్తిమీర మీదగించాలా వేసేసుకుందాం. వేసిన తర్వాత అది కూడా ఎలా అంటే అండి శుభ్రంగా కడగాలండి కొత్తిమీర. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ తొడియాలు కట్ చేసేస్తే ఇంకా ఆకుల్లో ఏముండదు అన్నట్టు అనుకుంటారు. కాకపోతే ఇసుక రెమ్మలు మనకు కనపడకుండా ఉంటాయండి. అది మనం ఈ ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అప్పుడు అర్థమవుతుంటుంది కరకర అని. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత మీదకించి కొంచెం గరం మసాలా అలా చల్లుకోవాలి. ఇంకా దీంట్లో బ్లాక్ పెప్పరు, వైట్ పెప్పరు ఇలాంటి ఉన్నా కూడా ఒకవేళ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఓకేనా. ఈ కాస్త గరం మసాలా సరిపోతుంది.
దాన్ని మీదకించి టచింగ్ అండి అలా వేసేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే ఆ టేస్ట్ అద్భుతం అండి. అదొక వేరే లెవెల్, అంత బాగుంటుంది. ఓకేనా, ఆ టైప్లో ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవాలి. ఇలా సేమ్ నేను చెప్పిన విధంగా సేమ్ ఇదే టైప్లో మీరు చేసుకొని తిని చూడండి. మీరే అంటారండి చాలా అంటే చాలా బాగుందని. ఓకేనా, ఇది చల్లారిన తర్వాత కూడా తిని చూడండి రుచి ఎలా ఉందన్నది. ఆ తర్వాత కామెంట్లో మీరే పెడతారండి. టేస్ట్ అద్భుతం ఉంది, చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉందని మీరే అంటారు. ఓకేనా, ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా తయారు చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి ఈ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ విధంగా ఎంతమంది చేసుకొని తిన్నారో, ఎంతమందికి ఎలాంటి రుచి వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. దాన్ని బట్టి ఇంకా ఎలాంటి రుచిని ఇవ్వాలన్నది ప్రతి ఒక్కరికి నేను అందిస్తాను.